మోస్తబా ఖమేని ఈయన గత కొంతకాలంగా వార్తల్లో ఉన్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్ మీద దాడి చేశాయి. ఈ దాడిలో మెనాబ్ హై స్కూల్లో, మెనాబ్ ఎలిమెంటరీ స్కూల్లో 168 మంది బాలికలు చనిపోయారు. ఇది ప్రపంచాన్ని కుదిపేసిన ఇటీవల సంఘటనలో ఒకటి. దానితో పాటు వాళ్ళ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని ఆయన చనిపోయారు. 86 ఏళ్ళ ఆయనకు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు 6 మంది చనిపోయారు. దాంతో పాటు ఒక 48 మంది మేజర్ లీడర్స్ కూడా ఆయనతో పాటు చనిపోయారు. అయితే ఆయన రెండవ కొడుకు ముస్తఫా ఖమేనీని 8వ తేదీన మార్చి 8వ తేదీన ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే ఒక వాళ్ళ బాడీ అతన్ని 88 మంది ఉంటారు. దాంట్లో యునానిమస్గా అతన్ని కొత్త సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. మామూలుగా అక్కడ వారసత్వం అనేది ఉండదు, కానీ యుద్ధ పరిస్థితుల్లో అతనైతే బెటర్ అని ఎటువంటి తిరుగుబాట్లు కానీ వ్యతిరేకత కానీ రాదని అసెంబ్లీ తీర్మానించి ఆయన్ను న్యూ సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. మామూలుగా అయితే యుద్ధ కాలంలో న్యూ సుప్రీం లీడర్గా ఎన్నుకోబడిన ఈ ముస్తఫా సెక్యూరిటీ కారణాల వల్ల బయటికి రాలేకపోయినా, ఎందుకంటే ఆయన బయటకు వస్తే ఆయన కూడా చంపేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆయన రాలేకపోయిండొచ్చు. కానీ ఎక్కడో బంకర్లో ఆయన తలదాచుకొని ఉండొచ్చు. అటువంటి బంకర్లో నుంచి కూడా ఆయన వీడియో రిలీజ్ చేయొచ్చు, లేదు కనీసం ఒక వాయిస్ రిలీజ్ చేయొచ్చు. ఆయన కనీసం ఒక లేటెస్ట్ ఫోటో ఏమీ రాలేదు, ఒక వీడియో రాలేదు, ఒక ఫోటో రాలేదు, ఒక వాయిస్ రాలేదు. ఓన్లీ ఆయన చెప్పినాడని చెప్పి లేఖలు మాత్రమే అప్పుడప్పుడు రిలీజ్ అయినాయి తప్ప ఆయన ఇప్పటి వరకు ఎక్కడ కనిపించలేదు. పైగా వాళ్ళ నాన్న అలీ ఖమేని అని కూడా ఇప్పటివరకు ప్రాపర్గా బరియల్ అనేది ఆయనకు కూడా జరగలేదు. ఇది మామూలుగా ఇస్లామిక్ ట్రెడిషన్లో చాలా అరుదైన విషయం, ఇన్ని రోజులు బరియల్ జరగకపోవడం. సో అందుకని ఆయన కూడా ముస్తఫా ఖమేని కూడా చనిపోయాడని, ఆ రోజే ఆయన చనిపోయాడని లేదు, ఆయన తీవ్రంగా గాయపడ్డారు, ఒక కాలు తీసేస్తారు, ముఖం కూడా డిస్ఫిగర్ అయిపోయింది, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు అని వార్తలు వచ్చాయి. కొంతకాలం ఆయన పుతిన్తో ఉన్నాడని, అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. లేదు, ఆయన ఇరాన్లోని ఒక రహస్య ప్రదేశంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఆయనకి ప్లాస్టిక్ సర్జరీ కూడా జరిగింది అని కూడా వార్తలు వచ్చాయి. అయితే ట్రంప్ ఆయన ఉన్నాడో పోయాడో అన్నట్టుగానే మాట్లాడాడు. అమెరికన్ డిఫెన్స్ మినిస్టర్ పీట్ హెగ్సెత్ కూడా ముస్తఫా డిస్ఫిగర్ అయ్యాడని, ఆయన కాలు తీసేశారని ప్రకటించారు. అయితే ఇరాన్ మాత్రం లేదు, ఆయన ఉన్నాడని చెబుతుంది. అప్పుడప్పుడు ఆయన లేఖలు రిలీజ్ అవుతుంటాయి, తీవ్రమైన హెచ్చరికలు చేస్తుంటాడు, ప్రజలకు పిలిపిస్తుంటాడు, ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే అందరిలో కూడా, ఇరాన్ ప్రజల్లో కూడా ఈ అపనమ్మకం అయితే ఉంది, ఆయన ఉన్నాడా లేదా. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ట్రంప్ కానీ మిగతా అమెరికన్ మీడియా కానీ ఇరాన్లో నాయకత్వ సంక్షోభం ఉంది, నాయకత్వంలో గొడవలు ఉన్నాయి, 2 వర్గాలుగా ఇరాన్ నాయకత్వం చీలిపోయింది. ఒక వర్గం ఏమో రాడికల్ వర్గం అయితే, ఇంకొక వర్గం ఏమో కొంత మోడరేట్ వర్గం. అంటే చర్చలు జరగాలి, ఇరాన్ మళ్ళీ రికన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఇరాన్ మీద ఆంక్షల్ని మనం తొలగించుకోవాలి, ఇరాన్ ఫ్రీజ్ అయిపోయిన ఆస్తులు, ఫ్రోజన్ అసెట్స్ దాదాపు $120 బిలియన్ వర్త్ ఉంది, వాటిలో సగమైన రిలీజ్ చేసుకోవాలి. ఇటువంటి ధోరణితో ఉన్న వర్గం ఒకవైపు. వీళ్ళు ప్రధానంగా మహమ్మద్ బగేర్ గలీబఫ్, ఈయన స్పీకరు, పార్లమెంట్ స్పీకరు. రెండవది మసౌద్ పెజెష్కియాన్, ఈయన ఇరాన్ ప్రెసిడెంటు. మూడవది ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి. సో వీళ్ళ ముగ్గురు కూడా మోడరేట్స్ అని, వీళ్ళ ముగ్గురు డిప్లొమసీ ద్వారానే దీన్ని పరిష్కరించుకోవాలని, పట్టువిడుపులు కలిగి ఉండాలని వీళ్ళు చెప్తున్నారు. కానీ కొత్తగా ఎన్నికైన మార్చిలో ఎన్నికైన ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ అహ్మద్ వాహిదీ, ఈయన
కంట్రోల్లోకి ఇప్పుడు ఇరాన్ వెళ్ళిపోయిందని